శత్రువులు ఎక్కడనో ఉండరు, మన మధ్యలోనే ఉంటారు అని ఈ అమ్మాయి మళ్ళీ ప్రూవ్ చేసింది. పాకిస్తాన్ తోటి చేతులు కలిపి ఇండియాలో ఉంటూ ఇండియానే మోసం చేసింది. ఈ పహల్గామ్ అటాక్ కి కారణమైన వారిలో ఈ అమ్మాయి కూడా ఒకటి. సో ఈ అమ్మాయి పేరు జ్యోతి మల్హోత్రా. ఈమె ఒక ట్రావెల్ యూట్యూబర్. ఈ అమ్మాయి వీడియోస్ అన్ని అబ్జర్వ్ చేస్తే పాకిస్తాన్ ని ఒక పాజిటివ్ గా చూపించడానికి ట్రై చేసింది. సో అప్పుడు ఎవరికి డౌట్ రాలేదు. కానీ ఎప్పుడైతే ఈ పహల్గామ్ అటాక్ జరిగిందో, అటాక్ జరిగే ముందే ఇంటెలిజెన్స్ ఇన్ఫర్మేషన్ వచ్చిందంట అక్కడ టెర్రరిస్ట్ అటాక్ జరగబోతుంది అని. వెంటనే మన ఆర్మీ వాళ్ళు మొత్తం అక్కడ సర్చ్ ఆపరేషన్ కూడా స్టార్ట్ చేశారు. 14 రోజులు వెతికినా కూడా టెర్రరిస్ట్ ఎవరు దొరకకపోయేసరికి అక్కడ ఏం లేదులే అని అనుకున్నారు. ఎప్పుడైతే అక్కడ సెక్యూరిటీ తగ్గి వేరే సైడ్ వచ్చిందో అప్పుడే ఈ అటాక్ జరిగింది. సో అప్పుడే మన ఇంటెలిజెన్స్ వాళ్ళకి డౌట్ వచ్చింది ఎవరో సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ ని లీక్ చేశారు అని. అందుకే మొన్న 11th కి సీజ్ ఫైర్ అయిన వెంటనే ఎవరి సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ ని షేర్ చేసిర్రా అని మొత్తం సర్చ్ ఆపరేషన్ స్టార్ట్ చేస్తే పంజాబ్ లో ఉంటున్న 2 పర్సన్స్ న్యూఢిల్లీలో ఉంటున్న పాకిస్తాన్ కమిషనరేట్ మెంబర్ అయిన రహీం కి పంపించినట్టు తెలిసింది. సో అతను ఒక డిప్లొమాట్ కాబట్టి అతన్ని మనం ఏం అనకూడదు ఇండియా. సో అతని మొబైల్ హిస్టరీని చెక్ చేస్తే మన పెద్ద మేడం యూట్యూబర్ భాగవతం మొత్తం బయటపడ్డది. వెంటనే ఆమెను పట్టుకొని ఎంక్వైరీ చేస్తే ఇట్లా టెలిగ్రామ్ ద్వారా స్నాప్చాట్ ద్వారా మొత్తం ఇన్ఫర్మేషన్ పంపించిన అని ఒప్పుకుంది. అండ్ ఈ అమ్మాయి ఒక్కతే కాదు, ఇంకా 2 యూట్యూబర్స్ కూడా ఉన్నారు. అండ్ వాళ్ళు ఇంకా కన్ఫర్మ్ కాలేదు. అండ్ వీళ్ళతో పాటు ఒక స్టూడెంట్ ఉన్నాడు, ఒక వాచ్మెన్ ఉన్నాడు, ఒక టైలర్. ఇట్లా మొత్తం 10 మందిని అయితే ఇప్పటివరకు అరెస్ట్ చేసిర్రు. ఇంకా ఇన్వెస్టిగేషన్ జరుగుతూనే ఉంది. సో మన దేశంలో ఉంటూ మన దేశాన్ని మోసం చేసిన వాళ్ళని ఏమనాలో మీరే కామెంట్ చేయండి.